వెల్కమ్ టు స్పాట్లైట్. బాలల సమగ్ర ఆరోగ్య పథకం గ్రామీణ నిరుపేద చిన్నారుల జీవితాలల్లా వెలుగులు నింపుతున్న కార్యక్రమం. పుట్టుకతోనే రకరకాల సమస్యలు, ఎదుగుదలల లోపాలు, అసొంటి పిల్లలున్న కుటుంబాలది నిత్య నరకం. అయితే పిల్లల సమస్యలకు సంజీవిని లెక్క మారింది పాలమూరులోని ఇంటర్ కన్వెన్షన్ సెంటర్. వందలాది మంది చిన్నారులకు పునర్జన్మనిస్తున్నది, బాల్యాన్ని తిరిగిచ్చేస్తున్నది. పాలమూరుల చిన్నారులకు సంజీవినిగా మారిన ఆర్బీఎస్కే ప్రోగ్రాంపై V6 స్పాట్లైట్. పుట్టుకతోనే సమస్యలు, ఎదుగుదలలో లోపాలు, నిర్లక్ష్యంతోని జరిగే నష్టాలు, బాల్యాన్ని చిదిమేస్తున్న సమస్యలెన్నో. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 18 ఏళ్ల వయసున్న యువత దాకా 30 రకాల సమస్యలతోని బాధపడుతున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. మళ్ళా వాటికి పరిష్కారం ఏంది? అందమైన బాల్యం రోగాలకు బలి కావాల్సిందేనా? పాలమూరులా ఏం జరిగింది? చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే జబ్బులు వాళ్ళ బంగారు జీవితాన్ని కవలించి వేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బతికినన్నాళ్ళు కొన్ని కోట్లాది మంది చిన్నారులు జీవోత్సవాలుగా మిగిలిపోతున్నారు. అసొంటి చిన్నారులకు పునర్జన్మనిచ్చేటందుకు వచ్చిందే ఆర్బీఎస్కే పథకం. అలాంటి పథకంపై V6 స్పెషల్. అందమైన బాల్యం, తిరిగి రానిది, మరపు రానిది, బాదరబందీ లేని జీవితం, ఆటపాటలతో సాగిపోయే కాలం. కోట్లాది మందికి బాల్యం తీపి జ్ఞాపకం, కానీ కొంతమందికి అదో నిత్య నరకం. పుట్టుకతోనే లోపాలు, నరాల బలహీనత, గ్రహణం మొర్రి, ఎముకలు వంగిపోవడం, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు, ఇట్లా ఎన్నో రకాల రోగాలు పసితనాన్ని చిదిమేస్తూ ఉంటాయి. బుడిబుడి అడుగులేస్తూ ఇంట్లో కలియదిరిగాల్సిన చిన్నారులు కొన్ని కుటుంబాలకు గుదిబండలుగా మారితే, డబ్బుల్లేక, వైద్యం చేయించలేక, పసిప్రాయాన్ని తిరిగి ఇయ్యలేక, కాపాడుకోలేక సతమతమయ్యే తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. అది అనుభవించేటోళ్లకే తెలుస్తూ ఉంటది. పుట్టుకతోనే లోపాలతో పుట్టే పిల్లలను సాదలేక, వదులుకోలేక కొంతమంది చెత్త కుప్పల పాల్చేసిన సీన్స్ చాలానే. అంగవైకల్యంతో పుట్టిండ్రని, గ్రహణం మొర్రితో పుట్టిండ్రని, ఇట్లా ఏ చిన్న లోపమున్నా నిర్దాక్షిణ్యంగా వదిలించుకునేటోళ్లు మన చుట్టూ చాలానే. పేగుబంధాన్ని వదులుకోలేక, కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగలేక, డబ్బులు ఖర్చు పెట్టలేక ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు కొందరు తల్లులు. అసొంటి కుటుంబాలకు, సమస్యలతో పుట్టిన పిల్లలకు కొత్త లోకాన్ని చూపిస్తున్నదో పథకం. ఎవరికీ అవగాహన లేక, పెద్దగా ప్రచారం లేక ఇన్నేళ్లు మొక్కుబడిగా సాగింది ఈ పథకం. అదే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. చిన్నారులకు విలువైన బాల్యాన్ని తిరిగిచ్చే పథకం. ఎప్పుడో 11 ఏళ్ల కింద ప్రారంభమైన, ప్రభుత్వాలు పట్టించుకోక, నిధుల్లేక బాలారిష్టాలను ఫేస్ చేసింది. అయితే 6 నెలల కింద పాలమూరు జిల్లాల ప్రారంభమైంది ఈ పథకం. అమల్లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. డాక్టర్లు ఇచ్చే సలహాలు, కొద్దిపాటి ఆసరాతోని వందలాది మంది చిన్నారులు ఆరోగ్యంగా తయారవుతున్నారు. నమ్ముతలేరా? అయితే చూడండి. V6 కొంతమంది తల్లుల పిల్లలతోని చేసిన కేస్ స్టడీ ఇది. నవాబ్పేటల 150 మంది మహిళలకు తమ పిల్లల శారీరక సమస్యలపై ట్రైనింగ్ ఇచ్చిండ్రు. తల్లి స్పర్శ, ఫిజియోథెరపీ, డాక్టర్ల సలహా, కొన్ని మందులు, అంతే. అద్భుతమైన మార్పులను చూస్తున్నారు ఇక్కడి జనం. తమంతట తామే నయం చేసుకుంటున్నారు. ఫిజియోథెరపీ చాలా మంది పిల్లల జీవితాలల్లా మార్పులు తెచ్చింది. నడవలేని వాళ్లు కూడా నడుస్తున్నారు. చేతులు కదిలించలేని వాళ్లు అన్ని పనులు చేస్తున్నారు. మాటలు రాని వాళ్లు మాట్లాడుతున్నారు. తాము చేస్తున్న ఫిజియోథెరపీతోని తమ పిల్లల జీవితాల్లా శరీరంలో వస్తున్న చలనాన్ని చూసి మార్పులను గమనించిన ఆ తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు పిల్లల మీద ఆశలు వదులుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు అదే పిల్లల పరివర్తనను చూసి తెగ సంబరపడిపోతున్నారు. ఈ చిన్నారి పేరు శ్రావ్య. ఊరు నవాబ్పేట. వయసు 5 ఏండ్లు. మాటలు రావు. చిన్నప్పుడే కాళ్ళు చేతులు వంకరపోయినాయి.
ఎక్కడ చూపించినా నయం కాలేదంట. కాని ఈ పాప తల్లి జ్యోతి ఫిజియోథెరపీ నేర్చుకుంది. అప్పటి నుంచి రోజూ 2 పూటలు తప్పనిసరిగా తన బిడ్డకు ఇంట్లోనే ఫిజియోథెరపీ చేస్తున్నది. 6 నెలలల్లనే శ్రావ్యలో వచ్చిన మార్పును చూసి మస్తు సంతోషపడుతున్నది జ్యోతి. తప్ప అడుగులు వేస్తుండే సార్. ఇంకా కాలు వంక ఉండడం, జల్లు గాడవడం అది చేస్తుండే. ఇంకా అలా ఇలా ఇక నేను నడిపించుకున్నా పాపని. ఇంకా ఫిజియోథెరపీ సెంటర్ ఇక్కడ పడ్డంబడి ఇంకా ఆడ 5 days ఇట్లా 1 week పోయినా సార్. పోతే అప్పుడు చెప్పిండ్రు ఫిజియోథెరపీ వాళ్ళు ఎక్సర్సైజ్ కొన్ని ఇచ్చారు, చేసిన. ఇప్పుడు మంచిగా ఇంప్రూవ్ ఉంది. జల్లు కూడా కాడవడం తగ్గింది కొద్దిగా. ఇక ఇట్లా పట్టనివ్వదు. ఇది అనేది ఇట్లా ముడుచుకొని ఉంటుంది. ఇలా తెరవడము, ఇట్లా మసాజ్ చేయడం ద్వారా మంచి ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. వస్తువులు గట్టివి పట్టుకోవడం కానీ బరువు లేపడం కానీ చేస్తుంది. ఈ పిల్లగాని పేరు నవీన్. ఊరు నవాపేట. వయసు 6 ఏండ్లు. పుట్టుక నుంచే అవయవాల ఎదుగుదల ఆగిపోయింది. నవీన్ను తీసుకొని తిరగని ఆస్పత్రి లేదు. మస్తు పైసలు ఖర్చు పెట్టుకున్నారు. కాని యాడా నయం గాలే. మాటలు కూడా వచ్చేటివి గావంట. మారా అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ట్రైనింగ్ తోని నవీన్లా చలనం వచ్చింది. చేపిస్తూనే ఉన్నాము. అట్లా సక్లముక్లం వేసుకొని కూర్చునిక బాగా రాకుండా, అసలు తెలియకుండా మాకు కూడా. ఆ సార్ వాళ్ళు బోల్లో కూర్చోబెట్టొద్దమ్మా, బాబుకు ప్రాబ్లం అవుతుంది, ఇట్లా సక్లముక్లం వేసే కూర్చోబెట్టాలని చెప్పిండ్రు. ఆ సార్ వాళ్ళు చేపించినట్లు చేపించినా కొంచెం మంచిగా అయింది సార్. ఇట్లా సక్లముక్లం వేసుకొని కూర్చుంటాడు. కుర్చీ మీద చైర్ తెచ్చినాం, చైర్ మీద కూర్చుంటాడు. కొంచెం మార్పు వస్తుంది. ఇట్లా తినడానికి మాటలు కూడా అప్పుడు బాగా తెలియకుండా ఇప్పుడు ఏదన్నా చెప్పిపోయినాం అనుకో గట్టిగా పట్టుకొని మంచిగా చెప్తాడు అనుకో. మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకా కొన్ని చూపించి పిల్లలకు మంచి చేయాలని. ఈ పిల్లగాని పేరు శశిధర్. ఊరు బండమీదిపల్లి. వయసు 19 ఏండ్లు. చిన్నప్పుడు జ్వరం వచ్చి తక్కువ కాకుండానంట. మెదడు చిన్నగా ఉన్నదని డాక్టర్లు చెప్పిండ్రంట. నరాల బలహీనత కూడా ఉన్నది. 7 ఏండ్ల దాకా నడవ శాతగాలే. శశిధర్ తల్లి అంజమ్మ ఫిజియోథెరపీ ట్రైనింగ్ నేర్చుకుని కొడుకుకు చిన్న పిల్లగాని లెక్క సేవలు చేసింది. ఇప్పుడు నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడని చెప్పుకుంటా వాళ్ళమ్మ అంజమ్మ సంతోషపడుతున్నది. అవి కాళ్ళు అనేటివి గట్టిగా ఉంటుండే, జర లూజ్ అయినాయి, మంచిగా అయినాయి. మాటలు కూడా కొద్దిగా వస్తుండే. అప్పుడు పూర్తిగా ఏం రాకుండే, ఇప్పుడు కొద్దిగా వస్తుండే. ఇంకా ఎట్లుందంటే ఇంకా ఆనే అంతకు ఆనే మాకు ఆ బాత్రూమ్ పోతే చాలు అట్లా అని ఉంటుండే మనసులో అనేది బాధ ఒకటి. ఆనే అంత కానీ పని చేసుకుంటే చాలు అట్లా ఉంటుండే. ఇప్పుడు చేసుకుంటున్నాడు, అవన్నీ చేసుకుంటున్నాడు. బాత్రూమ్ పోతాడు, కొన్ని నీళ్ళు కూడా వేస్తాడు బిందెలుల్లా, అలా చేస్తున్నాడు. 4 ఏండ్ల వయసున్న మధులత తక్కువ బరువుతోని పుట్టింది. మాటలు రావు, నడవలేదు. అసొంటి టైంలా వీళ్ళమ్మ సుజాత ఫిజియోథెరపీ నేర్చుకున్నది. రోజు 5 రకాల ఎక్సర్సైజులు చేపిచ్చేడిది. వాటితోని మధులతలా మార్పొచ్చింది. 3 పూటలా అన్నం పెట్టినట్లే తమ పిల్లలకు తల్లులే ఫిజియోథెరపీ చేసుకుంటా మంచిగా చూసుకుంటున్నారు. పాప స్కానింగ్లు, ఎక్స్రేలు తీసినాము. రక్త కణాలు సన్నగా ఉన్నాయని చెప్పిండ్రు. ఫిజియోథెరపీ చేపిస్తేనే పాప నడుస్తుందని డాక్టర్ చెప్పిండు. ఈ పాపకు ఫిజియోథెరపీ అనేది ఒక ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పిండు. పాపకు రోజు 4 times 3 times ఫిజియోథెరపీ చేయమన్నారు. ఫుడ్ ఎన్నిసార్లు తినబెడితే ఫిజియోథెరపీ కూడా అన్నిసార్లు పాపకు అవసరము అని చెప్పిండ్రు డాక్టర్లు. అప్పటి నుంచి మేము ఫిజియోథెరపీ చేపిస్తున్నాము. పాప ఫస్ట్ బోర్ల పడేది కాదు, ఫిజియోథెరపీ చేయించినాకనే బోర్ల పడి పాకుతుంది. తర్వాత మోకాళ్ళ పైన వస్తుంది ఫిజియోథెరపీ చేయించినప్పుడు. ఇప్పుడు లేచి నిలబడి నడవడానికి ట్రై చేస్తుంది. వీళ్లే కాదు, రకరకాల అనారోగ్య సమస్యలతోని బాధపడుతున్న పిల్లలకు పాలమూరు ఇంటర్వెన్షన్ సెంటర్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వందలాది మంది చిన్నారులకు వెలుగునిస్తున్నారు. చిన్నపిల్లల్ని రకరకాల రోగాలు పట్టి పీడిస్తుంటాయి. పుట్టుకతోనే అర్థం కాని రోగాలు చిన్నారుల్ని మంచానికే పరిమితం చేస్తుంటాయి. ఓ పక్క వయసు పెరుగుతుంటది, కానీ రోగం మాత్రం నయం కాదు. బతికినన్ని దినాలు జీవచ్చవాళ్ళెక్కనే. అంత దయనీయంగా ఉంటుంది కొందరు చిన్నారుల పరిస్థితి. ఇసొంటి రోగాలకు చెక్ పెట్టేటందుకు, పసిమొగ్గల్ని మళ్ళా వికసించేలా చేసేందుకు భవిష్యత్తు మీద ఆశలు కల్పిస్తుంది బాలల సమగ్ర ఆరోగ్య పథకం. అదెట్లుంటదో ఓసారి చూద్దాం. అమ్మ స్పర్శ బిడ్డలకు శ్రీరామ రక్ష అవుతుందని రుజువు చేసింది మదర్ ఫిజియోథెరపీ. చలనం లేని తమ బిడ్డల కోసం వందలాది అమ్మలు ఫిజియోథెరపీలో శిక్షణ తీసుకున్నారు. ఇంటి దగ్గర బువ్వ కలిపి పెట్టినంత సులభంగా శ్రద్ధతోని పిల్లలకు రోజు ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఆ అమ్మ సంకల్ప బలమే ఆ పిల్లల్లో ఇప్పుడు చలనాన్ని కలిగిస్తున్నది.
రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం అందమైన బాల్యాన్ని తిరిగి తెచ్చేందుకు శిశు కౌమార మరణాలను తగ్గించేందుకు యూపీఏ ప్రభుత్వం చేపట్టిన మిషన్ 2006లో అప్పటి కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ చీఫ్ సోనియాల చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ పథకం. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 18 ఏళ్ల పిల్లల దాకా అన్ని వయసుల వాళ్లను 30 రకాల రోగాలు పట్టి పీడిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనంలో తేలిందే. వాటిని తగ్గించి అసంటి పిల్లలకు మళ్ల పునర్జన్మ ఇయ్యాలన్న సంకల్పంతోని ఆర్బీఎస్కేను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఒక ఊర్లో 5-6 మంది కనీసం వెళ్తారు. అయితే వాళ్ళు మదర్స్ అంతా ఏం కోరుకుంటారు అంటే ఈ 5 రోజులే కాకుండా ఇంకా ఒక సెంటరే ఇక్కడ పడితే బాగుంటుంది, ప్రభుత్వము మాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో చాలామంది అనుకుంటుండ్రు. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం మంది మామూలుగా ఉండరు, చాలామంది మాత్రం మానసికంగా మాటలు కూడా రాని, నడకని నేడవని వాళ్ళు, తినడానికి రాని వాళ్ళు, టాయిలెట్ బాత్రూమ్స్ ఇట్లాంటి ఏం పోని వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్ననే ప్రతి ఒక్కరు వాళ్ళ వెంబడి ఉండి చేయించి చూపించాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల దాకా వచ్చే రోగాలను 4 రకాలుగా విభజించారు. పుట్టుకతో వచ్చే జబ్బులు ఒకటైతే శారీరక లోపాలు 2వ రకం, అవయవాల ఎదుగుదల లేకపోవడమో లేటుగా ఎదగడమో 3వ రకం, ఇక అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే రోగాలు వీటిని 4Ds గా పిలుస్తారు. డిఫెక్ట్స్ ఆఫ్ బర్త్, డెఫిషియన్సీస్, డిసీజెస్, డెవలప్మెంట్ డిలేస్. ఇసొంటి రోగాల బారిన పడి దేశవ్యాప్తంగా లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారు. అందుకే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పేరుతోని ఓ మిషన్ ను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఆరోగ్య సమస్యలున్న 18 ఏళ్ల లోపు వయసున్న వాళ్లను గుర్తించి చికిత్స చేయించి బాగు చేయడం ఆర్బీఎస్కే పథకం ఉద్దేశం. ఒక రకంగా అనారోగ్యం పాలైన పిల్లలకు వాళ్ల బాల్యాన్ని, యవ్వనాన్ని తిరిగి చేయడం అన్నట్టు. రైట్ టు ఎడ్యుకేషన్ లో భాగంగా దీన్ని చేపట్టింది కేంద్రం. దేశంలో మొత్తం 27 కోట్ల మంది పిల్లలను వివిధ దశలలో ఆర్బీఎస్కే కింద సేవలు అందించాలనేది లక్ష్యం. గ్రామీణం, పట్టణాల్లోని స్లమ్ ఏరియాలని ఈ లెక్క. ఇండ్లల్లా, ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టిన పిల్లల లెక్కనే ఇంత ఉందని కేంద్రం లెక్కలేసిందే. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ లా చికిత్స పొందుతున్న పిల్లల లెక్క తీస్తే ఇంకా శానానే అవుతారు. నవజాత శిశువులు, చిన్నారులు, టీనేజ్ దాటిన పిల్లల సమస్యలను చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పేరుతోని గుర్తిస్తున్నారన్నట్టు. ఇట్లా సమస్యలను గుర్తించేందుకు 3 కేటగిరీల కింద విభజించారు. ఇండ్లల్లా, ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టిన 6 వారాల్లోపు పిల్లలు 2 కోట్లని అంచనా. గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో స్లమ్ ఏరియాల్లో ఉండే ఫ్రీ స్కూల్స్ చిల్డ్రన్ ని 2వ కేటగిరీ కింద గుర్తించారు. వీళ్ళు 8 కోట్ల దాకా ఉంటారని అంచనా. ఇక 1 నుంచి 12వ తరగతి దాకా స్కూల్, కాలేజీల్లో చదువుతున్న పిల్లల సమస్యలున్న వాళ్ళు 17 కోట్ల మంది దాకా గుర్తించారు. 1 లక్ష కానీ 1,50,000 కానీ 2 లక్షలు కానీ ఆ యొక్క సర్జరీ ఫ్రీగా సర్జరీ చేస్తారు. ఇది కూడా పేషెంట్కు బరువు పడకుండా ఆ మొబైల్ హెల్త్ టీమ్ ద్వారానే, వెహికల్ ద్వారానే తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టి అక్కడ టెస్ట్లను చేయించి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వదిలిపెడతారు. అదేవిధంగా సర్జరీ కేసు అయితే సర్జరీ వాళ్ళకు టైప్ చేసి ఒక రోజు పెట్టుకొని డిహెచ్సి సెంటర్, అన్ని సెంటర్స్ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లాలో 12 మొబైల్ హెల్త్ టీమ్స్ ఉన్నాయి. మొబైల్ హెల్త్ టీమ్స్లో 12 మొబైల్ హెల్త్ టీమ్స్ ఖచ్చితంగా వాళ్ళని వారానికి ఒక రోజు పెట్టుకుంటారు. ఆ వారానికి ఒక రోజు డిహెచ్సి సెంటర్ పెట్టుకొని వాళ్ళందరూ రెఫర్ కేసులను తీసుకొచ్చి అక్కడికి పుల్అప్ చేసుకుంటారు. ప్రతి 100 మందిలా 6 నుంచి 7 చిన్నారులు పుట్టుకతోనే లోపాలతోని పుడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం ఏటా 17 లక్షల మంది బర్త్ డిఫెక్ట్స్ తోని పుడుతున్నారని లెక్క. పోషకాహార లోపంతోని 9.6% మంది నవజాత శిశువులు ఏడాది లోపే చనిపోతున్నారని గుర్తించారు. 1 నుంచి 5 ఏళ్ల పిల్లలు 4% మంది రోగాలు నయం కాక చనిపోతున్నారు. అంటే 1 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులు 14% మంది ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూస్తున్నారన్నట్టు. ఇక మిగతా చిన్నారుల్లో 10% మంది పెరుగుదల లోపం, అంగవైకల్యం, చూపు మందగించడం, పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక పరిపక్వత లేకపోవడం ఇట్లా మొత్తం 30 రకాల జబ్బులతోని బాధపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. 0 to 18 ఏజ్ గ్రూప్ అంటే అంగన్వాడీలో కానీ లేకపోతే మన స్కూల్లో కానీ ఉన్న పిల్లలు, లేకపోతే బడి బయట ఉన్న పిల్లలు అందరికీ కూడా దాదాపు వస్తున్న ఒక 30-31 రోగులకు సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతాయి. దానికోసం మన జిల్లాలోనే దాదాపు 20 మొబైల్ హెల్త్ టీమ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టీంలో 4 ఉంటారు. 2 డాక్టర్లు, ఒక ఫార్మసిస్ట్, ఒక ఏఎన్ఎం. ఈ 4 కూడా ఒక్కొక్క అంగన్వాడీ, ఒక్కొక్క స్కూల్ వెళ్ళి అక్కడ ఉన్న పిల్లల్ని ఈ ఒక 31 రోగులకు వాళ్ళని స్క్రీన్ చేస్తూ వాళ్ళకి ఏమైనా ఒక అవసరం ఉంటే, ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే వాళ్ళని
జిల్లా కేంద్రంలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కు పంపించడం జరుగుతాయి. ఈ 6 నెలలోనే 1,00,000కు పైన పిల్లల్ని స్క్రీనింగ్ చేయడం జరిగింది మన జిల్లాలో. వాళ్ళందరినీ కూడా కంప్యూటర్లో డేటా ఎంటర్ చేయడం జరిగింది. రోజు కొంతమందిని డిఐసికి ఫ్రీగా తీసుకురావడము, ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫ్రీగా తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. మన రాష్ట్రంలో 35,700 అంగన్వాడీలు, 29,156 ప్రభుత్వ స్కూళ్లల్లో 18 ఏళ్ల లోపున్న చిన్నారులు 93 లక్షల మంది ఉన్నారు. వీళ్లలా లక్షలాది మంది చిన్నారులు ఇసుంటి జబ్బులతోని బాధపడుతున్నారని గుర్తించారన్నట్టు. ఆర్బీఎస్కే అమల్లా దేశంలోనే మహబూబ్ నగర్ 3వ స్థానంలో నిలిచింది. అసలు రాష్ట్రీయ బాల్ స్వస్తి కార్యక్రమం ఎట్లుంటది? బాధిత బాలల్ని ఎట్లా గుర్తిస్తారు? పాలమూరులా ఈ మిషన్ ఎట్లా నడుస్తుంది? గ్రామీణ ప్రాంతాలల్లా నిరుపేద చిన్నారులు పోషకాహార లోపంతోని పుట్టుకతోనే వచ్చే రోగాలను పూర్తిగా నయం చేసేందుకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం 2016 దేశవ్యాప్తంగా మొదలుపెట్టారు. మన రాష్ట్రంలో నవంబర్ 2016 మొదలైంది కార్యక్రమం. ఏప్రిల్ 2016 మహబూబ్ నగర్ లా స్టార్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలకు 12 మొబైల్ టీంలు, ఒక డిఐఎస్ ను ఇచ్చింది ప్రభుత్వం. ఒక్కో మొబైల్ టీంలా 2 డాక్టర్లు, ఓ ఫార్మసిస్ట్, అంగన్వాడీ ఉంటారు. ఐసిడిఎస్, హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి ఆర్బీకేఎస్ ను నడిపిస్తుంటారు. ఏడాది ప్లాన్ ప్రకారం మొబైల్ టీంలు జిల్లా అంతటా తిరుగుతుంటాయి. బడిలా, కాలేజ్లలో ఉండే పిల్లలకు పరీక్షలు చేసి అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే గుర్తిస్తారు. కంటి చూపు, వినికిడి, చర్మ వ్యాధులు, దంతాలు, అవయవాల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ప్రాథమికంగా వివరాలు తీసుకుని సమస్య తీవ్రతని గుర్తించి డిఐఏసీ వ్యాన్ల తీసుకుపోయి చికిత్స చేస్తారు. ప్రతి టీం రోజు 120 మంది విద్యార్థులను పరీక్షించి ఆ డేటాను ఆన్లైన్లకు ఎక్కిస్తది. ఏ స్కూల్కు ఏ రోజు ఆర్బీకేఎస్ టీం వస్తుందో వారం రోజుల ముందే సమాచారం ఇస్తారు. ఆ రోజు అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, ఆర్బీకేఎస్ టీం పిల్లలను ప్రాథమిక పరీక్షలు చేసి చిన్న రోగాలైతే ఆడికాడ్నే మందులిస్తారు. తల్లిదండ్రులకు సలహాలిస్తారు. యాక్షన్ ప్లాన్ అన్నది మనకి 1 ఇయర్ ప్లాన్ ఉంటుంది. ఎక్కడ వెళ్తున్నాము ఏంటి అన్నది మనం చేసుకునేది. దీని గురించి 1 వీక్ బిఫోర్ మనం స్కూల్ హెడ్ మాస్టర్కి ఇంటిమేషన్ ఇస్తాము. ఇచ్చేసి ఇంక తర్వాత మనం వెళ్తాము. అక్కడికి ఆశా వర్కర్ ఉండాలి, కంపల్సరీ ఏఎన్ఎంస్ ఉండాలి. వాళ్ళని అందరు గ్యాదర్ చేసుకుని వాళ్ళ హెల్ప్తోని మన టీంలో ఏంటంటే 2 డాక్టర్స్ ఉంటారు. ఒక మేల్ ఏమో, ఒక ఫీమేల్ ఏమో, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు, ఒక సిస్టర్ ఉంటారు అనమాట. అందరి హెల్ప్తోని మనం అక్కడ చూసుకుంటాం. 10 విలేజెస్ అయ్యాయి. దాంట్లో ఒక 5 స్కూల్స్ కవరప్ అయ్యాయి. 18 అంగన్వాడీస్ కవరప్ అయ్యాయి అనమాట. పర్ డే వచ్చేసి 120 మెంబర్స్ని స్క్రీన్ చేస్తాం అనమాట యావరేజ్. అండ్ టోటల్ ఈ మంత్లో వచ్చేసి 2000 వరకు కవర్ అయ్యాయి. పాలమూర్ల ఆర్బీకేఎస్ ప్రోగ్రాం షురు అయి 4 నెలలు గడుస్తోంది. ఇప్పటిదాకా 1,20,000 మంది పిల్లల దగ్గరికి పోయి స్క్రీనింగ్ టెస్టులు పూర్తి చేసిరు. గ్రామీణ నిరుపేద బాలల సమగ్ర ఆరోగ్య పథకం కింద 2 లెవెల్స్ ఉంటాయి. అందులో ఒకటి స్క్రీనింగ్. ఇది అయినాక మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇంటర్వెన్షన్ సెంటర్లా చికిత్స చేపిస్తారు. హెడ్ టు టో ఎగ్జామిన్ చేస్తాం స్టూడెంట్స్ని. 0 to 18 ఇయర్స్ వరకు డయాగ్నోసిస్ చేస్తుంటాము. డైస్ సెంటర్ ఇక్కడ స్మాల్ ఇష్యూస్కు ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. లూజ్ మోషన్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నా, మేజర్ ఇష్యూస్ ఉంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ డైస్ సెంటర్కి పంపించేస్తుంటాము. అక్కడ ట్రీట్మెంట్ అయ్యేటట్టు వీక్లీ మేము వెళ్ళి కూడా చూస్తూ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాం అక్కడ కంప్లీట్ అయ్యేవారు. ఇక చిన్నారులో దీర్ఘకాలిక ప్రాణాంతక జబ్బులను గుర్తించి వాటిని కార్పొరేట్ ఆసుపత్రుల అవసరమైన శస్త్రచికిత్స కూడా చేపిస్తోంది సర్కార్. కార్పొరేట్ ఆసుపత్రి లెక్కనే ఆర్బీకేఎస్ ఇంటర్వెన్షన్ సెంటర్ ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిరు. ఇందులో మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు ఆడుకునేతందుకు ప్లే ఏరియా కూడా ఉంది. రోగ నిర్ధారణ కోసం అవసరమయ్యే పరీక్షలు చేసేతందుకు ల్యాబ్ అందుబాటులో ఉంది. రోగాలకు తగ్గట్టు అవసరమైన అన్ని పరీక్షలు చేస్తారు.
ఇప్పటిదాకా మహబూబ్ నగర్ లా DEIC-ల 1160 మంది చిన్నారులకు చికిత్స ఏపిచ్చి వారికి పునర్జన్మనిచ్చిరు డాక్టర్లు. ఈడ చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటది. చికిత్సతో పాటు ఇక్కడ ఉండే వాతావరణం పిల్లల మానసిక స్థితిని మారుస్తుందంటున్నారు వైద్యులు. 207 ఫిజియోథెరపీ కేసులు, 220 డెంటల్, 409 పీడియాట్రిక్, ఆఫ్థాల్మిక్ 213, కార్డియాక్ సర్జరీలు 12, గ్రహణం ముర్రి 13, జనరల్ కేసులు 54 ఇట్లా ఎన్నో జబ్బులకు ఈ ఇంటర్వెన్షన్ సెంటర్ల చికిత్స చేసిరు. 1200 మంది పిల్లలకి రెఫరల్ సేవలు చేశాము. ఈ రెఫరల్ సేవల్లో ప్రధానంగా ఆర్థోపెడిక్, ENT, ఆప్తాల్, ఫిజియోథెరపీ, డెంటల్, సైకాలజీ, ఆ తర్వాత రకరకాల జబ్బులకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. చిల్డ్రన్ రిక్రియేషన్ సెంటర్ అని ఒకటి ఉంది. ఎవరైతే మెంటల్ రిటార్డేషన్తో ఇండ్లలో పాపం పిల్లలు వాళ్ళకి ఎవరు తోడు లేక తల్లిదండ్రులు పోయిన తర్వాత ఉంటే వాళ్ళందరినీ రోజు ఒక 3-4 టీంలు తీసుకొచ్చి ఒక రిక్రియేషన్ టీం, ఒక హాల్ ఉంటుంది, ఆడుకోవడానికి కావాల్సిన పరికరాలు కానివ్వండి, ఆట వస్తువులు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన అంటే నిపుణులు సూచించిన ఆట పరికరాలు అక్కడ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఆహ్లాదకరంగా ఆడుకుంటారు. ఎవరైతే పిల్లలు కౌన్సిలింగ్ ఏదైనా అవసరం ఉంటే సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా మంది పిల్లలు నరాల బలహీనతోని కాళ్ళు చేతులు వంకరబోవుల్లాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. వీళ్ళందరికీ ఫిజియోథెరపీ ముఖ్యమంటున్నారు. మారుమూల గ్రామాలల్లా ఫిజియోథెరపీ కేంద్రాలు అందుబాటులో ఉండవు కాబట్టి RBKS ప్రోగ్రాం కింద మారా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటల మహిళలకు ట్రైనింగ్ ఇచ్చారు. తల్లి స్పర్శతోని పిల్లలకు ఫిజియోథెరపీ చేయించాలని ట్రైనింగ్ ఇచ్చారు. జిల్లా నలుమూల నుంచి 150 మంది మహిళలను నవాబుపేటకు పిలిపించి శిక్షణ ఇప్పించారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లాలో ఎంత విజయవంతంగా నడుస్తుందో గడిచిన 6 నెలల రికార్డులను చూస్తే అర్థమైపోతుంది. దిక్కుముక్కు లేని నిరుపేద చిన్నారుల దగ్గర నుంచి ప్రాణాంతక జబ్బుల బారిన పడిన నిరుపేదల దాకా అలాంటి చిన్నారులందరికీ కూడా ఈ పథకం ఒక సంజీవనిలా మారింది. RBSK స్కీమ్ విజయవంతంగా నడుస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6.